నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ సున్నం చెరువు సమీపంలో నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వమే నేలమట్టం చేయడం ఏమిటని సున్నం చెరువు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రా మారుతుందని మండిపడ్డారు. సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షులు సునీల్, రమణ, కమలాకర్, మహేష్, అనిల్ తదితరులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. గత ఎన్నేళ్లుగా నివసిస్తున్న తమ ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ క్లబ్ ముందు ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులు రాజకీయ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలా, కన్న తల్లిలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి పైన ఉన్నది. ఈ యొక్క జ్ఞానం లేనివాడు ఇంకా జ్ఞానం లేని వాళ్ళగా ఉంటే మాత్రం ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా మేము వెళకాడం. తెలంగాణ సాధించి కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళం, నిన్ను కూల్చడం పెద్ద విషయం కాదని రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క సున్నం చెరువు బాధితులందరూ కూడా డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలా, వాళ్ళని ఆర్థికంగా కూడా ఆదుకోవాలా. ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ రోడ్డు మీద వాళ్ళలో లాగి రోడ్డు మీద వేసినావు. రేవంత్ రెడ్డి, నిన్ను మాత్రం ఈ పదవి నుంచి ఊడగొట్టేంత వరకు మేము నిద్రపోం. మేము ఈ యొక్క నిరుద్యోగుల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన, ఈ యొక్క నిరుపేదల పక్షాన ఉంటాం, నిలబడతాం. ఏ పార్టీ ఉన్నా, ఏ ఛానల్ మీడియాని మీరు మెయింటైన్ చేసినా విద్యార్థుల రాజకీయ పార్టీ వెనకాడదు, ముందు కొనసాగిస్తుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చి మా యొక్క నిరుపేదల ప్రభుత్వాన్ని సృష్టిస్తామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. సున్నం చెరువు బాధితులు ఆదుకోవాలి, ఆదుకోవాలి, ఆదుకోవాలి. సున్నం చెరువు బాధితులు ఆదుకోవాలి. ఇంకా లాంగ్ ఆదుకోవాలి.
స్వాగతం. మీకు ముఖ్యంగా అసలు హైడ్రా అనేది మేము ఎందుకు పెట్టాలంటే గత ప్రభుత్వాలు చెరువులను కబ్జా చేసి అవి గవర్నమెంట్ అధికారులు రియల్టర్లను అప్పచెప్ప సిటీ అంతా వర్షాలు పడ్డా ఇంకా ఏదైనా విపత్తు వచ్చినా సిటీ అంతా ఆగమాగం అవుతుందని చెప్పి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే మన ఇళ్ళ పక్కన పెద్ద అపార్ట్మెంట్లు విల్లాలు ఏమున్నా వాళ్ళకు నోటీసులు ఇచ్చో టైం ఇచ్చో వాళ్ళకు బుజ్జగించి ఇల్లు నొప్పులు అడుగుతుంటున్నారు. ఎందుకు అని వాళ్ళు చేస్తున్న మంచి పని అంటే గవర్నమెంట్ ఎందుకు పేదలను బతికేయడానిక లేకపోతే డబ్బుల కోసం డబ్బులు ₹100 ₹4 ట్యాక్స్ చెప్పులు బట్టలు ట్యాక్స్ అది ఒక పొట్టం ట్యాక్స్ కడతాము. మనం చేయబట్టి పెద్ద దొరలు రేట్లు మీరు ఖాళీ చేయాలి అంటే మీరు మొత్తం పోయో వాళ్ళ దగ్గర పోయో ఖాళీ చేస్తే ఏమి ఉండాలా మా బతుకు ఇట్లా ఏం చేసుకునేదే తెలియదు. అట్లాంటి ఆలోచించాలి. వాళ్ళ ఇల్లు కూడా కొడతాను మీరు ఉంటారు అపార్ట్మెంట్ లో వాళ్ళు వీళ్ళంటే శాలరీ వస్తే ఏం వాళ్ళు బతుకుతారు. మరి ఈరోజు హైదరాబాద్లో చేపడుతున్నటువంటి హైడ్రా ఏదైతే హైడ్రామా చేస్తుందో దాన్ని ప్రశ్నించడం కోసం ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకొచ్చింది. ఈరోజు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గత 15-20 సంవత్సరాల నుంచి వారికి తెలిసి తెలియక ఏక చెరువు ప్రాంతంలో నివసించి ఉన్నారో అదేవిధంగా వాళ్ళందరికీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. చాలామంది మరి ఎవరు అమ్మారు, రియల్ ఎస్టేట్లో అమ్మారా లేదా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అమ్మారా ఎవరు అమ్మారా అని తెలియదే, కానీ వీళ్ళందరికీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ప్రతి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ఇట్లా వీళ్ళందరూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేఅవుట్లతో మరి ఆ గృహాలకు సంబంధించిన పర్మిషన్లతో జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఏదైతే పర్మిషన్లు అన్నీ తీసుకొని ఈరోజు వాళ్ళు అక్కడ గృహాన్ని నిర్మించుకొని జీవిస్తుంటే హైడ్రా కనీసం ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చేసి వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి లాగి పారేసి చిన్న పిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు ఉన్నారు, అంత పెద్ద హెవీ రైన్లో పిల్లలందరినీ కూడా రోడ్డు మీద లాగి పారేసి ఇల్లులన్నింటినీ ధ్వంసం చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వీళ్ళ నాటకం ఎందుకు, ఇలా హైడ్రామా ఎందుకు ఆడుతున్నారు? ఇది హైడ్రా కాదు, హైడ్రామా లాగా మనం పరిగణించాలి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములలో మన వాటా రావాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళని భయపెట్టించడం కోసం ఈ నిరుపేదలందరినీ కూడా ఈరోజు రోడ్డు పాలు చేసి మిమ్మల్ని కూడా ఈ విధంగా చేస్తామని రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి ఈరోజు వసూళ్లకు పాల్పడుతుండు రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ మంత్రి కన్స్ట్రక్షన్స్ మనకి జూబ్లీ హిల్స్లో ఉంది, దాని పక్కనే KSNCS డెవలపర్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ 2 కన్స్ట్రక్షన్స్ సంబంధించి కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మంత్రి వాడు 4,000 కోట్ల రూపాయలు మరి అక్రమంగా సంపాదిస్తుంటూ KSNCS డెవలపర్స్ కూడా మరి అక్రమంగా ఒక 5 అంతస్తులు పైనేసి డబ్బులు సంపాదిస్తుందని చెప్పి ఆ రోజు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మీలాంటి మీడియా మిత్రులందరూ పిలిచి గంటల కొద్ది మాట్లాడి మరి వాళ్ళతో ఏమైందో తెలియదులే, కానీ మళ్ళీ ఒక మాట లేదు. ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి కాగానే నేను ఫస్ట్ హైడ్రా చర్య చేపట్టాల్సి వస్తే ఇదే మంత్రి రియల్ ఎస్టేట్ మీద చేయాలా, ఇదే KSCS మీద నువ్వు చేయాలా? నీకు తెలుసు కదా, నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 1.5 గంటలు మాట్లాడినావు. ఇది మాట్లాడినప్పుడు నువ్వు దీని మీద చేయాలా చర్య? నిరుపేదల భూముల మీద కాదు కదా. నిరుపేదలు వాళ్ళు ఎంతో కష్టపడి కష్టం చేసుకొని రెక్కల కష్టంతో చిన్న భూమి కొనుక్కొని ఆ భూమిలో ఇల్లు నిర్మించుకుంటే అది రిజిస్టర్డా అన్రిజిస్టర్డా తెలియదు, వాళ్ళు చదువు రాదు, కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు, జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇచ్చింది, బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చింది, అన్నీ ఉన్న వాళ్ళ వీళ్ళ పోయి వీళ్ళని రోడ్ల మీద చేసిన అంటే రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్కరి దగ్గర ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి సహచర మంత్రి మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడు, భూములు ఆక్రమించుకున్నాడు, ప్రభుత్వ భూములను భవనాలు కట్టుకున్నాడు. ఈ యొక్క అక్రమార్కుల భూముల్ని ఆపకుండా వారు చేస్తున్నటువంటి కబ్జాలను ఆపకుండా ఇటు నిరుపేదల భూములు లాక్కోవడాన్ని మేము విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈ యొక్క నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, సున్నం చెరువు బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ సున్నం చెరువు బాధితులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కల్పించాలి. అదేవిధంగా వారికి నష్టపరిహారం
నువ్వు భూమిని వరకు నువ్వు కూల్చుకో. వాళ్ళ ఇంట్లో ఉన్న 200 కుటుంబాలు, సున్నం చెరువు బాధితులు 200 కుటుంబాలు ఉండగా ఇంకా రిమైనింగ్ కట్వాల్ చెరువు ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకు 500 కుటుంబాలు దాకా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆ బాధితులందరూ కూడా వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ చెరువులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలని, అదేవిధంగా వారిని ఆర్థికంగా కూడా ఆదుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వారు ఈ చర్యలు చేసుకోకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడం కోసం మేము ముందు కొనసాగుతున్నాం. అతి త్వరలో ఆయన ఇంటిని ముట్టడిస్తాం, మంత్రుల ఇల్లు ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా మేము ముందు కొనసాగుతాం. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం, మిమ్మల్ని పడగొట్టడం పెద్ద విషయం కాదని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.